12 తొందర చదవాలి. ఈరోజు మూల వాక్యము లూకా సువార్త 12:29-32. ఫాస్ట్గా చదవండి. ఎవరెవరికైతే మైక్లో చదివేది మైక్ తీసుకోండి. స్టార్ట్ చేయండి ఆయన ఫాస్ట్గా. 12 చదువు. నేను హెఫ్సిబా ఎక్కడ ఉంది? చదివేసి. దొంగ ఏ గడియ వచ్చును. లూకా సువార్త 12:29-32 అంతటా 12 ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించకుడి. అనుమానము కలిగి విచారించేదే కాదు, ఏం చేయకూడదంట. లూకా మంచిగా రాశాడు, ఇంకా బాగా క్లియర్గా. అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుగుదురు. అంటే మనం ఈ లోకస్తులు కాదని అర్థము. 2 రకాల జనాలు ఉన్నారు ఈ సృష్టిలో, ఈ భూమి మీద. ఒకరు ఈ లోకపు వారంట. మనం ఏ లోకపు వారము? గట్టి చెప్పాలి. ఏ లోకపు వారం మనం? మాకే తెలిసారంటారా? పరలోకపు వారం మనం, పైలోకపు వారము. అయితే ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుగుదురు. ఇవి మన గురించి ఏం రాయబడింది? ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. సో పిల్లరా, నేను ఒక చాలా ముఖ్యమైన సిరీస్ని నేర్చుకుంటా ఉన్నాం, విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. ఇంక్రీజ్ గురించి. ఏ విషయమ్మా? గట్టి చెప్పండి. ఇంగ్లీష్ అందరికి వచ్చి మీకు ఇంక్రీజ్. సో ఇంక్రీజ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో మన యొక్క సబ్జెక్ట్ పేరు ఏంటంటే గాడ్స్ లాస్ ఆఫ్ ఇంక్రీజ్. దేవుని యొక్క సిద్ధాంతాలు అభివృద్ధి చెందేదానికి. అభివృద్ధి అన్నప్పుడు కేవలం డబ్బు విషయంలోనే కాదు, కానీ ఆత్మీయంగా, మానసికంగా, కుటుంబంగా, ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్ని ఏరియాస్లో, ప్రతి ప్రాంతంలో, మనకు జీవితానికి సంబంధించిన ప్రతి ప్రాంతంలో ఎదిగే దాని గురించి మనం నేర్చుకుంటాం. ఎలా ఎదగడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, ఓన్లీ ఫైనాన్స్ గురించి కాదు, కానీ ప్రతి విషయంలో ఎదగడము. ఎలా ఎదుగుతామంట? దేవుని యొక్క లాస్ని మనం ఫాలో చేసినప్పుడు, సిద్ధాంతాలని ఫాలో చేసినప్పుడు. బాగా అర్థం చేసుకోండి. నేను మళ్ళీ మీకు స్పెషల్గా చెప్పాలనుకుంటున్నా. మీ జీవితంలో సంపూర్ణంగా మార్పు తేవాలనుకుంటే ఫ్రైడే మిస్ చేయకండి. రానున్న దినాల్లో చెప్పబోయే విషయాలు చాలా చాలా బలమైన విషయాలు. ఎందుకంటే మీకు స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, గాడ్స్ లాస్ ఆఫ్ లా మీకు తెలియదు అనుకో, సిద్ధాంతం మీకు తెలియదు అనుకో, అభివృద్ధి చెందడం కష్టమవుతుంది పిల్లరా. దేవుడి నుంచి ఐశ్వర్యము, ధనము, ప్రతి మేలు, బ్లెస్సింగ్ పొందుకోవడం కష్టమవుతుంది నువ్వు సిద్ధాంతాన్ని ఫాలో చేయకుంటే. జాగ్రత్తగా బిడ్డ, నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు, ముందు బయట తొందర రాలమ్మా, మీరు తొందర రండి. నువ్వు ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు నువ్వు నీతిమంతుడుగా చేయబడి ఉన్నావు. నీ పేరు జీవపు గ్రంథంలో రాయబడి ఉంది. నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడు. ముందర చూడండి నాయన, బ్రదర్స్ సిస్టర్స్, ముందర చూడండి. నువ్వు ఏ రోజు ప్రభుని అంగీకరించావో ఆ రోజు నుంచి నువ్వు పరలోకానికి అర్హుడవు. నువ్వు చనిపోతే తప్పకుండా పరలోకానికి వెళ్తావు, నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే. కానీ ఈ సిద్ధాంతాలు నీకు తెలియదు అనుకో, నువ్వు సిద్ధాంతాలని, లాస్ని, సిద్ధాంతమే కదా లా అని అనేది, ఓకే, లేకుంటే చట్టం అనేది బాగుండదు పదము. నియమాలు. ఎవరైనా మీకు మంచి పదాలు తెలిసి నాకు హెల్ప్ చేయొచ్చు. నియమాలు, సిద్ధాంతాలు, లా నీకు తెలియదు అనుకో, నువ్వు ఏది ఆనందించుకోకుండా చచ్చిపోతావు, స్వర్గానికి మాత్రం వెళ్తావు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మనం ముద్దుగా లాజరు అని పిలుచుకుంటాం, మిస్టర్ లాజర్ అంటాము. ఆయన చూసారా, జీవితకాలం అంతా రోగంతో ఉన్నాడు. మనకు తెలియదు ఎప్పుడుతో రోగంతో ఉన్నాడు, కానీ అనారోగ్యంతో ఉన్నాడు, బీదరికంలో ఉన్నాడు, అనాథగా ఉన్నాడు, దిక్కులేని వాడుగా ఉన్నాడు. కానీ అడిగినాడు. కారణం ఏంటి? అన్యులతో పోషించబడతాన్నాడు. ఇక్కడ ఎవరితో? ఎవరు రాణించుకునే వాళ్ళు కాదు దగ్గరికి. చూడు ఎంత ఘోరమైన జీవితము. ఎనీహో ఇంటికి పోయినాడు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లున్నాడు చూసారా? చాలామంది క్రైస్తవులు అలా ఉన్నారు. ఇంటికి మాత్రం చేరుకుంటారు, కానీ అది సంతోషం ఇది దేవునికి. ఎందుకంటే నీ కొరకు ఆయన బీదోడయ్యాడు, నీ కొరకు ఆయన దరిద్రుడైనాడు, నీ కొరకు ఆయన అనారోగ్య అయ్యాడు, నీ కొరకు
శాపగ్రస్తుడైనాడు. స్వర్గానికి పోయినాక ధనికుడు కావాలని కాదు, నువ్వు ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలా, ఇక్కడ ధనికుడుగా ఉండాలా, ఇక్కడ నువ్వు శోభాతిశయంతో ఉండాలా, ఇక్కడ నిన్ను చూసి ఆయన్ని గుర్తుపట్టాలా. నువ్వు ఈ లాస్ని ఫాలో చేయకుంటే, నియమాల్ని ఫాలో చేయకుంటే, నువ్వు అన్నీ ఉండి ఏమీ లేనివాడుగా చచ్చిపోతావు ఈ లోకంలో. అందుకనే మీకు నాకు చాలా అవసరము ఈ యొక్క నియమాలు ఏంటివని తెలుసుకోవాలని. ఓకే, ఒక లా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఒక నియమం. ఏదది? పొజిషనింగ్ యువర్ సెల్ఫ్. పొజిషనింగ్, నా పొజిషన్ గురించి ముందు మీరు వాల్యూమ్స్ వింటే మీకు తెలుస్తుంది. అది ఆల్రెడీ మనం ముగించాం. సెకండ్, అతి ముఖ్యమైన ప్రిన్సిపల్ నేర్చుకో, చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. అదేంటంటే సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు. అర్థమవుతుంది నైనా? మొదట దేవుని రాజ్యాన్ని వెతకడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఇది కొద్దిగా లెంతీగా ఉంటుంది, కొన్ని వారాలు ఈ పాయింట్ మీదే మనము స్టే చేయబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. రేపు వారం నుంచి మొదట వెతకడం ఏంటో నేను రేపు వారం నుంచి చెప్పబోతున్నా. ఈ వారం ఎండింగ్లో కొద్దిగా ఒక పాయింట్ టచ్ చేసి, రేపు వారం యాక్చువల్గా వింటున్నారు కదా, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని మొదట వెతకడం గురించి రేపు వారం నుంచి చాలా డీప్ టీచింగ్ ఉంటుంది. కాబట్టి ఈ వారము కొద్దిగా నాది బ్యాలెన్స్ ఉండేది కింగ్డమ్ గురించి. ఈ వారం, గత వారాల్లో ఏం నేర్చుకుంటా ఉన్నాం మనము? రెండో లా నేర్చుకుంటా ఉన్నాము. రెండో లా యొక్క పేరేంటి? దేవుని రాజ్యాన్ని వెతకడం, మొదట వెతకడం. దాంట్లో గత 2 వారాలుగా నేను రాజ్యం గురించి మొదట నేర్చుకుంటా అన్నాం. అప్పుడే కదా మొదట రాజ్యాన్ని వెతకడం అంటే ఏమర్థమైంది? ఏమర్థమైతే ఫస్ట్ రాజ్యం అర్థమైతే. అందుకే గత కొన్ని వారాలుగా రాజ్యం గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో నేను వారం ఎక్కడి నుంచి నిలబెట్టామో అక్కడి నుంచి ముందుకెళ్తే, యేసుప్రభు అన్నాడు రాజ్యం గురించి మాట్లాడుతూ, యేసుప్రభు అన్నాడు, నేను రాజునే, నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, నా రాజ్యము ఆత్మీయ లోకానికి సంబంధించిన రాజ్యం అన్నాడు కదా. ఎవరితో అన్నాడు? పిలాతుతో మాట్లాడేటప్పుడు, పిలాతు ముందు యేసుప్రభు వల్ల నేను రాజును కాదని, కానీ ఒక మాట అన్నాడు, నా రాజ్యము ఈ లోక రాజ్యం కాదు, ఈ లోక రాజ్యం అయ్యునంటే నా శిష్యులు వచ్చి, నా వాళ్ళు వచ్చి నన్ను యుద్ధం చేసేవాళ్ళు, నన్ను విడిపించే వాళ్ళు అన్నాడు. అని నా రాజ్యము ఈ లోక రాజ్యం కాదు, నా రాజ్యము ఆత్మీయ రాజ్యం, ఆత్మీయ లోకంలో ఉండే రాజ్యము. సింపుల్గా చెప్పాలంటే యేసుప్రభు ఏమంటాడు, నా రాజ్యం ఎక్కడ ఉంటుంది? నిన్న వారం చూసుకున్నాం 17-20 లూకాలో. ఆయన రాజ్యం ఏడుంది? మనల్లో ఉంది. పిల్లరా, ఆయన రాజ్యము కనపడే రాజ్యం కాదు, ఆడుంది ఈడుంది అనేదానికి. యేసుప్రభు నాడు ఇక్కడుందా అక్కడుందా అని చెప్పేదానికి లేదు. నా రాజ్యం ఎట్లా రాజ్యం అంట? యేసుప్రభు రాజ్యము. ఏ రోజు నువ్వు ప్రభువుని స్వీకరించావు, ఆ రాజ్యం ఏడొచ్చుంది? నీలో ఉంది. పిల్లరా, ఆ రాజ్యం నీలో ఉంది. ఆ రాజు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. యేసుప్రభు రాజ్యం ఏ రాజ్యము? స్పిరిచువల్ కింగ్డమ్. అర్థమవుతుందా? సూపర్ న్యాచురల్ కింగ్డమ్, కనబడని రాజ్యం, ఆత్మీయ లోకంలో ఉండే రాజ్యం. అదే ఎక్కడుంది ఆ రాజ్యం? ఇప్పుడు మనలో ఉంది. పిల్లరా, ఆ రాజు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. దాన్ని బట్టే యేసుప్రభు అంటున్నాడు, ఇప్పటి వరకు చదువుకున్నాం మనము, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందామా అని చింతించద్దు. ఎందుకంటే నీ రాజుకు తెలుసు నీకు ఏమేం కావాలో. ఈ యాంగిల్ని బట్టే యేసుప్రభు అంటాడు, ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఎందుకు ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా? ఎందుకంటే నా బాధ్యత అది నీకు ఇవ్వడము, నా పని అది, నా రెస్పాన్సిబిలిటీ. చింతించకూడదు. ఎవరంతా చింతిస్తారు? ఈ లోకంలో ఉండే వాళ్ళు చింతిస్తారు, వాళ్ళు ఆ చింత కలిగి ఉంటారు. చూసారా మీరు ఈ లోకంలో మీరు ప్రపంచంలో ఏ మూలకు పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవెన్ రాత్రి కూడా ఈ మధ్య పడుకోవడం లేదు ప్రజలు. ఎందుకో తెలుసా? ఏం తిందాము, ఏం తాగుదాము, ఏం ధరించుకుందాం అంటే ఎలా బ్రతికేది, ఏమి ఎంత చింతలో ఉన్నారంటే ప్రజలు. పిల్లరా, మీరు నేను చింత లేకుండా జీవించే జీవితం. నీకు ఈ ప్రిన్సిపల్స్ అర్థమైతే నువ్వు ఎప్పుడు చింతపడవు.
చింతపడ్డం పాపం పిల్లరా. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అదే, ఎందుకంటే వాళ్ళకి రాజు లేడు. నీకు నాకు రాజు ఉన్నాడు. నీకు నాకు ఏం అవసరమో ఆయనకు తెలుసంట ఆయనకి. నీకు నాకు ఒకే ఒక పని ఇచ్చాడు ఆయన. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా ఆలోచించడానికి కాదు, రాజ్యం వెతికే పని మాత్రమే ఇచ్చాడు. మొదట ఆయన రాజ్యాన్ని వెతికేది. రేపు వారం నుంచి చూసుకుందాం. ఓకే, అయితే చూస్తే పిల్లరా, అందుకే ప్రపంచానికి మనకు తేడా ఏం చెప్పండి, లోకానికి మనకు తేడా ఏంటి? ఓకే, ఈ సింపుల్గా చెప్తా. క్రైస్తవుడు కానివానికి తేడా ఏంటి చెప్పండి. క్రైస్తవుడు అంటే వాడు కాదు, ఎవరు? పేరు రాబర్టు, పీటరు, మోసినట్లే ఉంటుంది మొత్తం అంతా. నేను ఆ క్రిస్టియానిటీ గురించి కాదు మాట్లాడుతాను. అదే ఒక యేసు ప్రభుని వెంబడించే వ్యక్తికి, లోకంలో ఉండే వ్యక్తికి తేడా ఏంటి అమ్మా? తేడా ఏడ తెలుసా? తేడా చింతించే దగ్గర. నువ్వు వాళ్ళ మాదిరి చింతిస్తున్నావు అనుకో, నీకు అర్థం కాలే నీలో ఉన్న రాజ్యం గురించి. ముందర చూడండి, మాట్లాడద్దండి. నీలో ఉన్న రాజ్యం గురించి నీకు అర్థం కావడంలే, అసలు నీకు రాజు గురించి ఇన్ఫర్మేషనే లేదు. అందుకే నువ్వు వాళ్ళలాగా చింతిస్తున్నావు. నీలో ఏం జరుగుతుంది, నువ్వు ఎవరివి, నీలో ఉండేది ఏంటి, నీలో ఉండే రాజు ఎవరు అని నీకు తెలిస్తే, నీకు ఆల్రెడీ తెలుసు భక్తికి జీవానికి కావలసినవి నీవు నా పేరున రాయబడి అన్నీ నాకు ఇవ్వబడి ఉన్నాయి. యేసు క్రీస్తు ద్వారా సమస్తము కలిగి ఉన్నవాన్ని నేను. నీకు చింత ఉండదు. నువ్వు జీవించే విధానం వేరే ఉంటుంది ఈ భూమి మీద, నీ నడిచే విధానం వేరే ఉంటుంది. అదే మనకు అన్యులకు ఉండే తేడా ఏం తెలుసా? అదే తేడా వాళ్ళకు మనకు ఉండే తేడా. వాళ్ళు ఎప్పుడు చింత, దిగులు, బాధ, ఎవరితో కనపడినా కూడా ఏందెందో మాట్లాడుతుంటారు వాళ్ళు. మీ దగ్గర, నా దగ్గర ఎవరితో మనం కలిసినా రాజు గురించే మాట్లాడుతుంటాము. ఎందుకంటే ఆ రాజే మాకు సమస్తం సప్లై చేస్తాడేది. నీకు కూడా ఈ రాజు అవసరమని ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం రాజు గురించే మాట్లాడతాం. నువ్వు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఈ రోజు నుంచి అన్న కనీసము నువ్వు మాట్లాడుతున్నావు, ఏం తింటావో, ఏం చేస్తావో, ఎట్లా బతుకుతావో, ఏమరా నీ గతి, నీ పరిస్థితి అని, పిల్లల గురించి, నీ భర్త గురించి, భార్య గురించి, నీకు రాజు గురించి తెలియదు. నువ్వు ఎవరో నీకు తెలియదని అర్థం దానికి. అందుకనే శుక్రవారం రా, నేను నీకు చెప్తాను నువ్వు ఎవరో. హలో, అందుకే నువ్వు ఆడపోయినా కూడా నీ లాంగ్వేజ్, నీకు వొకాబులరీ వేరే ఉంటుంది, నీ థాట్స్ వేరే ఉంటాయి. ఎందుకంటే నీకు సమస్తం ఇవ్వబడింది. దేవుడు అబద్ధం చెప్పడు పిల్లరా. ఓకే, లాస్ట్ వీక్ చూసుకున్న ఎఫెసీ 1:3 అంటాడు, పౌలు అంటాడు, యేసు క్రీస్తు ద్వారా పరలోకంలో సమస్త ఆశీర్వాదాలు మీకు నాకు ఇవ్వబడి ఉన్నాయి. ఇస్తాడు కాదు, పాస్ట్ టెన్స్లో రాయబడి ఉండేది. ఓకే, నీకు లాస్ట్ వీక్ కూడా చెప్పాను నేను, మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి, అంటే ఏం దేశము మంది, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మీకు బహుశా అర్థం కాకపోవచ్చు రాజు అంటే రాజు పనిచేసే పద్ధతి. కొంతవరకు డెమోక్రసీలో కూడా మనం ఎన్నుకున్న ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎవరు, వీళ్ళే మనకు అన్ని సప్లై చేయాలా. అందుకే మనం ఓటు వేయము ఒకసారి వాళ్ళు సరిగ్గా సప్లై చేయకుంటే, మనకి ఇవ్వకుంటే. పోనీ నేను పక్కన పెట్టండి. యాక్చువల్గా మీరు చూస్తే బిబ్లికల్ ప్రాస్పెక్టివ్లో మీరు ఆలోచిస్తే, ఎందుకు రాజు ఏం చేసేవాడు? రాజు ఆ కాలంలో రాజు ఉండేవాడు, ఈ డెమోక్రసీ రాకముందు. ఓకే, మంచి రాజులు, అందరు రాజులుగా మంచి రాజు. ఎందుకు ఆయన్ని రాజుగా కూర్చోబెట్టారు? చైర్ మీద, సింహాసనం మీద రాజవస్త్రాలు వేసి, పైన టోపీ పెట్టి, అదే కిరీటం పెట్టి ఎందుకు కూర్చోబెట్టారు ఆయన్ని? అంటే చూసుకునేదానికే బాగున్నాడో లేదా అని. యాక్చువల్గా రాజుగా కూర్చున్న వ్యక్తి యొక్క బల్ల నుంచి, టేబుల్ నుంచి దేశానికి ఆహారం పోవాలా, దేశానికి ప్రతి అవసరత రాజు బాధ్యత. దేశంలో ప్రతి ఇంట్లో అన్నం ఉండడము, భోజనం ఉండడము, ప్రతి ఒక్కడు వస్త్రాలు ధరించుకోవడము, ప్రతి ఒక్కడు చదువుకొని సక్సెస్ కాడు, రాజు బాధ్యత. ఈవెన్ ప్రొటెక్షన్ రాజు బాధ్యత, ఈవెన్ అన్ని ప్రొవిజన్స్ ఇవ్వడం రాజు బాధ్యత. ఆ దేశంలో ప్రతి ఒక్కడు సొంత ఇల్లు కలిగి ఉండడము రాజు బాధ్యత. అందుకే ఆయన రాజు అని పిలుస్తున్నాం. పిల్లరా,
నువ్వు నేను పిలుస్తున్న ఆ రాజులు ఏం చేశారో ఏమో మనకు తెలియదు, కానీ ఎంత మంచి వాళ్ళు మనకు బట్ ద కింగ్ దట్ ఈజ్ ఇన్ us. అందుకే అంటున్నాడు, పక్షులను చూడండి, ఇంకా గడ్డిని చూడండి, మీరు వారికంటే శ్రేష్ఠులు. నీకు నాకు ఈ రెవల్యూషన్ నాలెడ్జ్ ఉండాలి పిల్లరా. ఏ రెవల్యూషన్ నాలెడ్జ్ అంటే, యేసు ప్రభువు కేవలం పాపం క్షమించడానికి రాలా, మెలకుగా వినాలి ఆయన. అర్థమవుతుందా? కేవలం పాపం క్షమించదని రాలా. క్రైస్తవులు ఉండే పెద్ద సమస్య ఏమంటే, నా పాపములు క్షమించబడ్డాయి, నేను పరిశుద్ధుడుగా చేయబడిన, చాలా మంచిది, ఉత్తమమైన పని, గుడ్. బట్ హీఈస్ నాట్ ఓన్లీ ఏ సేవియర్, హీఈస్ ఏ కింగ్. ఆయన రాజు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన రాజ్యం నాలో ఉంది, నాకు సమస్తాన్ని సప్లై చేసే బాధ్యత కలిగి ఉన్నవాడు ఆయన. అందుకే నువ్వు చింతించవు. అందుకే అని అంటున్నాడు బైబిల్లో. ప్రతి సువార్త మీరు చదువుకోండి. ఎందుకు చింతిస్తున్నారు మీరు? మీ తండ్రికి తెలుసు మీకు ఏం కావాలో. మీకు నాకు ఇచ్చినది ఒకే టాస్కే, ఆయన ఒకే పని. ఏంటది? రాజ్యాన్ని మొదట వెతకడం. ఓకే, సో మీకు నాకు అనుక్షణము ఈ రెవల్యూషన్ నాలెడ్జ్ ఉండాలి పిల్లరా. ఈ యొక్క వెలుగు నీలో నాలో ఉండాలి. ఏంటి ఆ వెలుగు? రాజు. అందుకే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చా. ఎలా అయితే ఆ రాజు సమస్తాన్ని సమకూర్చే బాధ్యత కలిగి ఉన్న లోకపు రాజు, ఈ రాజులకే రాజైన మన రాజు యేసు ప్రభువు, మన ఆరాధ్య దైవము, ఇంకెంత కేర్ఫుల్గా ఉంటాడు చెప్పండి మీ గురించి, నా గురించి. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, మనం ఆ లాని పట్టుకోము, ఆయన్ని పట్టుకోము. మనము ఏదైతే చేయొద్దన్నాడో అదే చేస్తాం. ఏం చేస్తాం అమ్మా? ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని చింతల్లో పడుతుంటాం పిల్లరా. ఓకే, సో అందుకే మీరు నేను ఇక రాజ్యం గురించి కొన్ని విషయాలు చూసుకుందాం. ఓకే, నాతో పాటు మత్తయి సువార్త 16. అందుకే ఎవ్రీ వీక్ యూ కమ్ అండ్ హియర్ దిస్ సిరీస్, యూ విల్ బి రిలీవ్డ్, యూ విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ఎవ్రీ ఇగ్నోరెన్స్. నేను నీకు ఛాలెంజ్ చెప్పగలను. పరమ అర్జెంట్ సిరీస్ ఇది మన సంఘానికి. ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను ప్రభుతో కొన్ని నెలల క్రితం, కొంత సమయం క్రితము నేను చెప్పా, ప్రభువా ఎందుకు మా సంఘంలో కొంతమంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎందుకు కొన్ని సమస్యలు, బిడ్డలు ఎంతో మంచివాళ్ళు, ప్రభువుకు నీ కొరకు అన్నప్పుడు నాకు స్ట్రైట్గా డైరెక్ట్గా ఈ విషయాలు దేవుడు నాకు నేర్పిస్తూ మీకు నేర్పించమంటున్నాను. సో అందుకే మిస్ చేయకండి. ఒక అర్థమైందా? సండే కూడా చాలా గంభీరమైన విషయాలు నేర్చుకుంటాను. నువ్వు మంచి క్రైస్తవుడు కావాలి, క్రైస్తవురాలివి కావాలి అంటే ఈ బైబిల్ స్టడీని మిస్ చేయకు. ఐ కెన్ ఛాలెంజ్ దిస్, నీ ముందు ఛాలెంజ్ చేయగలను నేను. నువ్వు విని ఇవి పట్టుకుంటే యూ విల్ బి కింగ్, యూ విల్ రూల్ అండ్ రెయిన్ అలాంగ్ విత్ యువర్ కింగ్ జీసస్ ద క్రైస్ట్. నిజం చెప్తున్నాను మీకు. ఎందుకంటే నేను చెప్పాను కదా, లాజరు ఇలా చాలామంది ఉన్నారు బైబిల్లో. ఆడికైతే పోయినారు, కానీ వాళ్ళ జీవితం ఏది చేయలేకపోయింది దేవుని కొరకు. నా జీవితం అట్లా కూడా ముఖ్యంగా యాక్చువల్ నువ్వు ఇవన్నీ వింటే నువ్వు సంతోషంగా ఉంటావు దినమంతా. అంత ఇంపార్టెంట్ విషయాలు ఇవి. ఓకే, కొన్ని విషయాల్లోకి వెళ్దాం, లేట్ అయితే. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. ఇక్కడ యేసు ప్రభువు పేతురుతో మాట్లాడుతున్నాడు పిల్లరా. రాజ్యం గురించి మాట్లాడుతూ తన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం. యేసు ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతములకు వచ్చి, యేసు ప్రభు వాళ్ళతో ఎంక్వైరీ చేస్తున్నాడు, నా గురించి ఏం మాట్లాడుతున్నారు ప్రజలంతా అనే విషయం. ఓకే, చదువు నైనా, సౌండ్ పెట్టు కొద్దిగా. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారనిరి. అందుకైన మీరైతే నన్ను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. చూశారు పిల్లరా, ఏమని చెప్పుకుంటానంటే యేసు ప్రభు శిష్యులు అడుగుతారు, నా గురించి ఏమని చెప్పుకుంటున్నారని. శిష్యులు అంటున్నారు, అయ్యా నీ గురించి 14వ వాక్యంలో ఏం రాబడింది, కిందికి జరిగినైనా. సో ఇర్మియా అని, కొందరు ఏలియా అని, కొందరు ప్రవక్త అని చెప్పుకుంటున్నారు అన్నారు. ఈరోజు కూడా ప్రపంచంలో, నేను ఈస్టర్ రోజు కూడా ఈ మాట చెప్పాను మీకు, చాలా చోట్ల చాలా గొప్ప జనం, అంటే గొప్ప భాగము జనంలో ఎంతమంది ఉన్నారు? 800 కోట్ల మంది ఈ భూమి మీద నివసిస్తున్నారు పిల్లరా. చాలామంది ఈరోజు కూడా యేసు ప్రభుని ప్రవక్త అని పిలుస్తున్నారు. కొంతమంది ఆయన మంచోడని పిలుస్తున్నారు, కొంతమంది మంచి బోధకుడు అని పిలుస్తున్నారు. గొప్ప గొప్ప బోధకులు, సైంటిస్టులు, వీళ్ళంతా లైక్
జ్ఞానులు అంటారా లోక ప్రకారంగా, వాళ్ళు గొప్ప టీచర్ అని, గొప్ప జ్ఞాని అని, కొంతమంది పాపం క్రైస్తవుల దేవుడిని పిలుచుకుంటున్నారు ఈ కాలంలో కూడా. కానీ నిజానికి ఇవన్నీ ఓకే, కానీ ఆయన దేవుడు పిల్లరా. ఆయనే ఈ సృష్టిలో సమస్త సృష్టిని విడిపించడానికి, ఈవెన్ సృష్టిని కూడా, మనుషున్నే కాదు, విడిపించడానికి వచ్చిన ప్రభు ఆయన. యేసు క్రీస్తు ప్రవక్త లేకుంటే మంచి వ్యక్తి ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఆయన గురించి చెప్పడంలో తప్పేం లేదు. కానీ ఆయన ప్రభు అని, ఆయన మాత్రమే రక్షకుడు అని తెలుసుకోవడం చాలా అవసరం. ఇది లేకుంటే మిగతావన్నీ నీకేం లాభం చేయవు. అర్థమవుతుందా పిల్లరా? సో అందుకని నేను చెప్పా లాస్ట్ టైం, 1600 కోట్ల మంది ఈ భూమి మీద పుట్టారు. ఇప్పుడు 800 కోట్ల కంటే పైబడి మనుషులు జీవిస్తున్నారు. దాదాపు 3 లక్షలకు పైబడి మంది వాళ్ళే దేవుళ్ళు అని కొంతమంది, దేవుని ద్వారా పంపబడిన వారమని కొంతమంది చెప్పుకున్నారు. కానీ ఈ మొత్తం 3 లక్షల మందిలో ఒక్కడే నిరూపించుకున్నాడు, నేను మాత్రమే దేవుని నుంచి వచ్చిన దేవుని యొక్క రిప్రజెంటేటివ్, దేవుని ద్వారా పంపబడిన వాడిని, దేవుని కుమారుని. ఏ విధంగా ప్రూవ్ చేశాడు ఆయన? తన యొక్క మరణ పునరుత్థానం ద్వారా పిల్లరా. ఎందుకంటే వాళ్ళందరూ రకరకాల రోగాలతో చనిపోయారు, పాతిపెట్టబడ్డారు. కానీ యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, కానీ 3వ రోజు తిరిగి లేచాడు. సో అందుకనే ఆయన తప్ప ఇంకో ప్రభు లేడు. ఓకే, సో సరే, శిష్యులకు అడిగినప్పుడు రకరకాలుగా చెప్పారు. సో 15వ వాక్యంలో యేసు ప్రభు వాళ్ళని అడుగుతున్నాడు, అయితే సరే వాళ్ళంతా ఓకే, కానీ రాంగ్ అది. మీరు 15లో అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. అప్పుడు ఏమన్నాడు? 16లో చదువు నేను. 16లో ఏమన్నాడు? సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది, రాజ్యంలో ఉన్న మీకు నాకు. పేతురు అలా, నువ్వు యోసేపు కుమారుడివి, మరియమ్మ కుమారుడివి. ఏమన్నాడు స్ట్రైట్గా? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. తెలుసా క్రీస్తు అంటే అర్థమేమో? క్రీస్తు అంటే అనాయింటెడ్ కింగ్. ఈరోజు అనాయింటింగ్ పదం కూడా చాలా ఇక్కడ నిలబడి చెప్పారు. ఎవరైనా నీకు నాకు తెలిసినలా, క్రైస్ట్ మీన్స్ ద అనాయింటెడ్ కింగ్, ద అనాయింటెడ్ కింగ్. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అనాయింటింగ్ ద్వారా ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క యోక్ని ఏమంటారు తెలుగులో? ప్రతి కాడి విరగొట్టబడుతుంది పిల్లరా. అనాయింటెడ్ కింగ్ అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? ఈ యొక్క లోకంలో ఉన్న పాపపు బంధకాల నుంచి మనిషిని విడిపించి, ప్రతి శాపం బంధకాల నుంచి విడిపించి, ప్రతి ఒక్క దరిద్రం నుంచి, బీదరికం నుంచి, ప్రతి విధమైన మరణం నుంచి విడిపించే రాజు అయిన. అందుకే ఈయన్ని క్రైస్ట్ అని పిలవడం జరిగింది. ఓకే, సో అందుకనే ఎక్కడికి వెళ్ళినా ఆయన కదా. సమరయ స్త్రీ గురించి మనం చూసుకుంటే పిల్లరా, ఎవరూ మార్చలేకపోయారామని. సమాజానికి భయపడింది కాదు, పద్ధతులకు భయపడింది కాదామె, చట్టానికి భయపడింది కాదామె. కావాలంటే మిమ్మల్ని తృణీకరించి నేను ఊరు బయట పోయి ఉంటాను, కానీ మిమ్మల్ని నేను, మీ మాట ఎవరి మాట విననని తెగించిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుతో మాట్లాడిందో ఆమె, ఆ యొక్క మాటల ద్వారా ఏమైంది ఆమె యొక్క జీవితంలో? తను పోయి పల్లెతో అంటుంది, రండి మస్సియాన్ని కలుసుకుందాం, మన మధ్య క్రీస్తు వచ్చి ఉన్నాడనింది. ఎవ్వరూ మార్చలేని కఠోరమైన వ్యక్తి యాయిరు కాదు, జక్కై. సో ఏమైనాడు? ఒకే ఒక మాట అన్నాడు, జక్కై రా ఈరోజు. ఆ పదాల్లోనే ఎరిగిపోయేది పిల్లరా. ఏది? ప్రతి ఒక్క యోక్, వాళ్ళ మీద ఉన్న కాడి విరిగిపోయేది కదా. శిష్యులతో అన్నాడు, చేపలు పట్టుకునే అంతా కూర్చున్నారు అక్కడ, వాళ్ళతో అన్నాడు ఫాలో మీ అన్నాడు. నన్ను చూడండి, ఆ పదం చూడండి. అది నేను చెప్తాను. అనాయింటెడ్ కింగ్ అంటే ఆయన మాట్లాడితే చాలు ఆ పదం మనిషిని మార్చేస్తుంది, ఎదుటిన్న మనిషిని. ఆ పదము చచ్చిపోయిన శవం కూడా రమ్మంటే రాల్సిందే. అది అనాయింటెడ్ కింగ్ అంటే అర్థం. నువ్వు నేను అర్థం చేసుకోవాలా, నా కింగ్ ఎక్కడున్నాడు? ఆయన లోపలుండే కింగ్ యొక్క అనాయింటింగ్ ఏదని.
ఎందుకంటే ఇది అర్థం చేసుకున్నప్పుడే నువ్వు ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతావు, ఆయనకి ప్రయారిటీ ఇస్తావు నువ్వు. అందుకే రాజ్యం గురించి నేర్చుకుంటున్నాం మనం. మళ్ళీ నీకు అర్థమవుతుంది నెక్స్ట్ నేను చెప్పే విషయాలు బట్టి ఎందుకు ఆయన్నే. నువ్వు ఇంకేదాన్ని ఎతకవు, నువ్వు ఇంటికి వచ్చి నీకు చాలా దేవుని మాటలని భారం ఏమీ ఉండదు పిల్లరా, ఈజీగా ఉంటాయి. మనం చేయగలిగినవి, అంతేకాకుండా మనకు ఆనందము శక్తి ఇస్తాయని చెప్పిన మాట చేయడానికి. అందుకే ఆ మాట చెప్తూనే యేసు ప్రభు గురించి నువ్వు క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు ధన్యుడువో, పరలోకమందున నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూసారా పిల్లరా, యేసు ప్రభు సంతోషపడ్డాడు. ఎందుకు తెలుసా, ఈరోజు ఇదే రెవల్యూషన్ నీకు నాకు ఉండాలనేది యేసు ప్రభు కోరిక. క్రైస్తవుడికి ఉండాల్సిన రెవల్యూషన్ ఇది ఉండాలి. ఇది తెలిసిండాలి ఆయన ఎవరు అనేది నీకు. కేవలం రక్షకుడు కాదన్న, పాపం నుంచి విడిపించేవాడు మాత్రమే కాదు. అది చాలా ముఖ్యమైన పని, అది జరిగిపోయింది నీ జీవితంలో. ఇప్పుడు నీకు నాకు ఈ రెవల్యూషన్ ఉండాల. అందుకే పేతురు చెప్పినప్పుడు సంతోషించాడు. ఎందుకు? ఆ పేరుకి అర్థం ఏంటి? అనాయింటెడ్ కింగ్ అని అర్థం. అందుకే గరాసనీల దేశంలో ఆయన కాలు పెడుతూనే, ఊరిలో చుట్టుపక్కల ఊర్లన్నీ గ్రామాలన్నీ కంట్రోల్ చేయలేకపోయాయి ఒక్క వ్యక్తిని. ఎందుకంటే ఆయనలో దాదాపు 6,000 దయ్యాలు ఆ వ్యక్తి శరీరంలో పనిచేసేటివి. బైబిల్లో ఏం రాయబడిందంటే, ఆయన కాలు పెడుతూనే ఆ ఊరిలో ఆ వ్యక్తి విడుదల పొందుకున్నాడు. ఎందుకంటే దయ్యాలు ఆయన దగ్గరికి వచ్చి, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు ఆయనకి వస్తాండేది నేను ఆ ఊరిలో ఎందుకని. దయ్యాలు అందుకే చంపాలని చూసాయి యేసుప్రభు, తెలుసు కదా మీకు. పడవని ముంచాలని చూసాయి. యేసుప్రభు పడుకుంటే లేపారు శిష్యులంతా, స్టోరీ తెలుసు కదా మీకు. ఓకే, జరిగిందేంటి? అది పిల్లరా అనాయింటెడ్ కింగ్ అంటే. ఓకే, నీకు నాకు జ్ఞానం ఉండాలా, ఈ యొక్క అనాయింటెడ్ కింగ్ నాలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ సేమ్ అనాయింటింగ్ నీలో నాలో ఉంది. ఓకే, రాను దినాలు చూసుకుందాం. ఆయన రాజ్యం గురించి, రాజు గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, సో నువ్వు నేను పిల్లరా ఆ యొక్క రెవల్యూషన్ కలిగి ఉండాలా. ఆ యొక్క రెవల్యూషన్ ఎవరికి లభించింది? ఈ పిల్లోని తిరిగినిద్దనమా బయట పంపించండి. చూడండి, ముందు చూడండి. ఆ యొక్క రెవల్యూషన్ చూస్తూనే పేతురులో యేసుప్రభు నువ్వు ధన్యుడివి. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? మరియు నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరు? ఏ బండ మీద? చాలామంది అనుకుంటారు కొద్ది పెద్ద డాక్టరీనే ఉంది పేతురు మీద అని. పేతురు మీద కట్టలే. చాలామంది పేతురుని పూజిస్తున్నారు ఆ దెబ్బకి. చాలామంది అనుకుంటారు పేతురు ఒక కథ అంటున్నాడు, గేట్ దగ్గర పేతురు నిలబడుకున్నాడు. ఈయన పోయినప్పుడు అంత కథ ఏం లేదు పిల్ల, బైబిల్లో అట్లాంటివన్నీ లేదు. కానీ పేతురు మీద కాదు కట్టబడింది అది. ఏ దాని మీద? ఈ బండ మీద. ఏ బండ మీద? అదే మనకు తెలిసిండేది. ఓకే ఓకే, గుడ్, మంచిదే, వినండి ఈరోజు. బండ మీద అన్నప్పుడు ఎస్, క్రీస్తుని మనం బండ అంటాం, కానీ యాక్చువల్గా తప్పేం లేదు, క్రీస్తు బండ. ఓకే, యాక్చువల్గా అదేంటంటే, నువ్వు ఇప్పుడు వింటానవే అది బండ యాక్చువల్గా. నువ్వు వచ్చి ప్రతి వారం వీడు వింటావే వాక్యము, ఆ వాక్యం నీలో ఆ రెవల్యూషన్ నాలెడ్జ్ పోవడం వల్ల, నీలో పోవడం వల్ల నీ జీవితం లోపల, నీ హృదయం, నీ మనస్సు ఆయన వాక్యంతో నిండిపోవడం వల్ల, దాని మీద అది ఆయన చెప్తాను, దాని మీద నేను కడతాను అంటే దాని ద్వారా నేను ఏమి ఇవ్వాలో నీకు ఇది ఇస్తాను, దాని ద్వారా నేను పని చేస్తాను. అందుకే ఇంకో చోట అంటాడు, బండ మీద ఇల్లు కట్టినవాడు కదా, తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా అది పడిపోలేదంట. ఏ బండ గురించి రాయబడినాడా? ఎవరు నా వాక్యం విని దాని ప్రకారం చేస్తారో. ఓకే, సో క్రీస్తు బండ అనడం తప్పులేదు, కానీ ఇక్కడ వచ్చి నువ్వు వింటానావే అది యేసుప్రభు అంటే బండ. అంటే నువ్వు వాక్యం వినడం ద్వారా నువ్వు తెచ్చుకుంటూ అనే జ్ఞానం ఉందే, రెవల్యూషన్ నాలెడ్జ్ ఉందే, అది 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 నీకు అవసరం. అందుకే రావాలా.
అందుకే వచ్చి వినాలా. నేను చెప్తున్న ప్లరా మీకు సంఘ కాపురిగా కాదు, ఒక విశ్వాసిగా మీకు చెప్తాను ఏనండి. ఏ మనిషి సంఘాన్ని దూరం పెడతాడో తన జీవితంలో, నేను చెప్తున్నా మీకు 100% ఇంపాసిబుల్ ఆ వ్యక్తి విజయంతో రక్షణ పొందుకోవచ్చు, కానీ ఆ వ్యక్తి ఎన్నడే కానీ ఈ భూమి మీద రాజ్యాన్ని ఆనందించలేడు. నేను చెప్తున్నా ఇంకోసారి, నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత వాక్యము, ప్రార్థన, ఆ తర్వాత ఫస్ట్ నీకు ఉండాల్సింది, ఆ తర్వాత సంఘం. ఈ 3 సంఘానికి రాకుండా నువ్వు సక్సెస్ కావడము ఇంపాసిబుల్. అది నువ్వు ఊహించుకుంటానేమో, నువ్వు ఏదేదో చేస్తాను ఆడాడితే నీకు తర్వాత ఏం రాబడింది నేను చెప్పి మళ్ళీ వస్తాను. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట. ఎందుకు దేవుడు పాతాళాన్ని తీసుకొస్తాడు వీటికి? హలో, ఉన్నట్టుండి నరకాన్ని ఎందుకు తీసుకొస్తాడు మధ్యలోకి? చెప్పాలా? అర్థం ఏమంటే, సాతాను నీ జీవితంలో ఆశీర్వాదాలు రాకుండా ఆపుతాండేది, నీ దగ్గర డబ్బు రాకుండా ఆపుతాండేది, నీకు రావాల్సిన ఆరోగ్యము, నీ ఇంట్లో ఉండాల్సిన సుఖ సంతోషాలు, నువ్వు ఎలా బ్రతకాలో వాక్య ప్రకారం నీకు బతకకుండా వాడు అడ్డుపడతాడు వాడు నీకు. అందుకే దేవుడు యేసుప్రభు మాట్లాడుతూ సైతాన్ని మధ్యకి తీసుకొచ్చాడు, పాతాళాన్ని. నువ్వు రాకుండా, నీకు తెలియకుండా, నువ్వు ఎవరో, నీలో ఏందుందో తెలియకుండా, ఏ రాజ్యమో తెలియకుండా, నువ్వు వినకుండా ఏ విధంగా సక్సెస్ అవుతావు నువ్వు? ఒకతను అంటాడు నాతో, సండే పోతే సాల్దా సార్ వీళ్ళని. హలో, సండే పోతే సాల్దా? బుధవారము పోల్లా, శుక్రవారము పోల్లా. అందుకే నేనంటే, నువ్వు 1000 సమస్యలతో పొద్దున సాయంత్రం సమస్యలు నీకే. రాత్రి పడుకుని నిద్ర రాదు, పొద్దున్న లేస్తే హలో చింతలు, రాత్రి పడుకునే నిద్ర చింతలే, వేల చింతలు. ఒక గమ్యం లేదు, ఒక ఎక్కడ లేదు. యాడికి పోతారేమో. చాలామంది క్రైస్తవుల్లో ఇది ఉంది. హలో, వేరే వాళ్ళు పక్కన పెట్టండి, వాళ్ళకి సంఘం గురించే తెలుసు, నేను క్రైస్తవుల గురించి చెప్తున్నా. చాలామంది క్రైస్తవుల్లో ఉంది, ఆదివారం పోతే చాలు కదా. ఆదివారం కూడా పోయేది కూడా ఎప్పుడు? కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు, కొంతమంది లాస్ట్ బెనిడిక్షన్ అప్పుడు, కొంతమంది బల్లప్పుడు. పోతానంటే వాళ్ళకి ఫ్యాన్ ఎత్తుకుంటే లోపలికి వస్తారు. రావడమే ఫ్యాన్లో, అసలు ఇంకా అడుగు పెట్టడం. హలో, అందుకే ఆయన అన్నాడు, పాతాళ ద్వారాలు ఏదాని ఎదుట నిలవో? నీకున్న జ్ఞానం ఎదుట, నీకున్న రెవల్యూషన్ నాలెడ్జ్. నువ్వు ప్రతి ఆదివారం వచ్చి, హలో వింటానవా? ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ నువ్వు వాక్యం వింటానవే, ఆ యొక్క వాక్యం ద్వారా నీకు అర్థమైందమ్మా? ఆ వాక్యం విన్నప్పుడు ఈ రాజు, ఈ అభిషేకింపబడిన రాజు నా జీవితంలో ఉన్నాడు. ఈ అభిషేకింపబడిన నా రాజు యొక్క బాధ్యత నాకు భోజనం పెట్టడం, ఈయన బాధ్యత నాకు ఆరోగ్యం ఇవ్వడం, ఈయన బాధ్యత నాకు బట్టలు కుట్టియడము, ఈయన బాధ్యత నా పిల్లలకు ఉద్యోగం ఇవ్వడము, ఈయన బాధ్యత నా పిల్లలకు పెళ్లి చేయడం, ఈయన బాధ్యత నా ఇంట్లో ప్రతి మంచి వస్తువు, మేలైన వస్తువు తెచ్చియడం. అది నువ్వు ఆ జ్ఞానం పొందుకున్నావు అనుకో, ఏ పాతాళము నీ ఎదుట నిలబడదు. అర్థమవుతుందా? సో అందుకే యేసుప్రభు అడిగాడు శిష్యులతో, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని అడిగాడు అనుకో యేసుప్రభు, ఈరోజు ఏం చెప్తారు? సో ఇది చెప్పాలి. ఏమో తెలుసా? నువ్వు అభిషక్తుడవే, నువ్వు అభిషక్తుడు, నా ప్రభువును, నా రాజువును, నీవే నా జీవితానివే. అందుకే ప్రభు అంటాడు, ఏం తిందుమా ఏం తాగుదమా ధరించుకుందా చింతించదండి. అవన్నీ నాకు తెలుసు మీకు కావాలని. మీరు ఎతకాల్సింది ఏమంటే నన్ను, నా యొక్క ప్రిన్సిపల్స్ని, నేను ఏం చెప్తున్నానో అది మీకు జీవితం కావాలా. అర్థమైందా? ఓకే, చూడండి. ఆ తర్వాత యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1-5 ఫటాఫట్ చదవండి ఎవరన్నా. రాజ్యం గురించి చదువుతున్నా, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను నేను. కింగ్డమ్ గురించి ఎక్కడెక్కడ రాయబడిందని చదువు. నేను ఎవరన్నా ఫటాఫట్ చదవండి. రాజైన ఉజ్జియా ఫాస్ట్ గా చదివాను. మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనిను, ఆయనకు పైగా
శరావులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలేమ్మా, ఓకే. మీరు 5వ వాక్యం జస్ట్ కింగ్డమ్ గురించి నేను కొద్దిగా ఎగ్జాంపుల్ ఫస్ట్ వాక్యం పెట్టినాను. ఏం రాయబడింది? రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం ఏం చేశాడంట ఈ ప్రవక్త? దేవుణ్ణి చూస్తాను పిల్లల. ప్రభువు ఆశ్రయుడుగా నేను చూచి తినే. ఈ లోకపు రాజు చచ్చిపోయినాడు, ఒక మంచి పని చేస్తున్నాడు. ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? ఆ రాజునే. సో మీరు నేను ఈ సృష్టిలో జీవించినంత కాలం మీరు నేను చూడాల్సింది ఏ రాజుని? ఈ లోకంలో చాలామంది వస్తారు మన జీవితంలో, మన చుట్టుపక్కల వస్తూ అంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ నా దృష్టి ఆయన మీద పెట్టినప్పుడు నా జీవితంలో ఏం కొద ఉండదు పిల్లరా. ఓకే. సో అక్కడ ఏమని పిలుస్తున్నారు ప్రభువుని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనే దానికి ఇంకో మీనింగ్ ఏంటంటే పిల్లరా, మన జీవితంలో కావాల్సిన ప్రతి రైట్ థింగ్ని, ప్రతి అవసరమైన దాన్ని చేసేవాడు అని అర్థం. ఓకే. సో ఏం నేర్చుకుంటాను ఈ వాక్యం ద్వారా అంటే, నా జీవితంలో ఈ భూమి మీద బ్రతికినంత కాలము నా దృష్టి ఈవెన్ భర్త ఉన్నా, ఈవెన్ నీకు భార్య ఉన్నా, ఈవెన్ నీకు పిల్లలున్నా, ఈవెన్ నీకు ఉద్యోగం ఉన్నా, ఏదున్నా నువ్వు ఆయన మీదే దృష్టి ఉంచాలా. అప్పుడు ఆయన నీ జీవితంలో ప్రతిదీ చేసే దేవుడు. అంతేకాకుండా హోలీ హోలీ అంటే దానికి అర్థం ఏమంటే బీదలను ఆదరించేవాడు, బీదలను కనికరించేవాడు. అందుకే ఈ ప్రవక్త అంటున్నాడు, ఆయన ఎవరు? ఈ లోకంలో ఉండే రాజు. అయితే నేను ఎవరి దిక్కు చూస్తానా? ఆ రాజు గురించి చూస్తున్నా, ఆ రాజు దిక్కు చూస్తున్నా. సో ఆ రాజు పరిశుద్ధుడు 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 అంటే సమస్తాన్ని మీకు నాకు సమకూర్చేవాడు. అందుకే బైబిల్లో 118వ కీర్తనలో 8వ వాక్యం మీరు చేస్తే చాలామంది సెంటర్ వాక్యం అంటారు, కానీ 118 కదా 8 ఏమని రాయబడింది? మనుషుల మీద కాదు, యెహోవాను నీవు నేను ఆశ్రయించాను పిల్లరా. మీకు చెప్తున్నా, ఎప్పుడైతే ఈ లాస్ నేను నేర్చుకున్నానో, అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్తున్నా, జీవితం ఎంత ఫ్రీ అయిపోయిందంటే పిల్లరా, నిజంగా చెప్తున్నా మీకు, నా దృష్టి కేవలం ఒకే రాజు మీదే. నాకు కుటుంబాలు, పిల్లలంతా ఉండొచ్చు, సంఘం ఉంది, చాలామంది వస్తూ అంటారు, పోతూ అంటారు. లైక్ మీరంతా నాకు చాలా కావాల్సిన వారు. ఎవరిని ప్రేమించి తక్కువ చేయం, కానీ అందరు ప్రేమిస్తాను, అన్నీ ఉన్నాయి. కానీ నాకు తెలుసు నేను ఎవరిని చూసుకుంటూ బ్రతకాలని. నాకు తెలిసిన చాలామంది బాధపడుతుంటారు, మినిస్ట్రీ పెద్ద భారం అని. ఉంటుంది తప్పకుండా ఉంది, ఎందుకంటే బాధ్యతలు ఉంటాయి కాబట్టి. కానీ నా టీచర్ నాకు ఎవరైతే బైబిల్ నేర్పించాడో, ఆయన ఈ యొక్క వాక్యం చెప్పాడు, నాకు నేర్పించాడు, నాకు బాగా గుర్తుంది పిల్లరా. అందరున్నా నువ్వు చూడాల్సింది ఒకరినే, ఎవరిని? యేసుప్రభుని పిల్లరా. ఆయన ఒక్కడే అన్యాయం చేయనివాడు. అందరూ బాధ పెట్టచ్చు, అందరూ అన్యాయం చేయొచ్చు అంటే చెప్తున్నా మీకు. సో అందుకే మీకు చెప్తున్నా, మీకు ఎవరి నుంచి ఏది దొరుకుతుందని ఎప్పుడు బ్రతకద్దుమా. ఎవరో ఏదో చేస్తారు, కులాయప గౌరవిస్తాడు, ఆ బ్రదర్ నాకు డబ్బులు ఇస్తాడు, ఆ బ్రదర్ మంచిగా మాట్లాడతాడు, ఈ బ్రదర్ నో. ఒకటి నేర్చుకోండి, మీరు నేనే అందరికీ మేలు చేయాలా. మీరు నేనే ప్రేమగా మాట్లాడు, మీరు నేను ఎవరి మీద ఆధారపడినాం, మీకు అది చెప్పాలి పాయింట్. ఎందుకంటే ఒక్కరి మీద ఆధారపడేది ఆయన ఒక్కడే. నాతో మంచిగా అన్నీ ఇవ్వగలడు, నాతో ప్రేమగా మాట్లాడగలడు, నాకు అన్యాయం చేయడు, నా మీద దయ చూపేవాడు, నాకు డబ్బులు ఇచ్చేవాడు, నాకు ఆరోగ్యం ఇచ్చే, అన్నీ ఆయనతోనే. ఆయన సోర్స్. మిగతా వాళ్ళు ఎవరితో నేను సోర్స్గా పెట్టుకోను. అందుకే మిగతా వాళ్ళు ఏం చేయాలా ఏం చేయకూడదు ఎప్పుడు ఆలోచించాను. నేను నేర్చుకోండి చెప్తున్నా మీకు. నేను ప్రేమించాలి, నేను గౌరవించాలి, నేను సహాయం చేయాలా. నాకు కాసేమన్నా వచ్చి సలాం కొట్టాలని నేను కోరుకోను, నేనే సలాం కొడతాను కాసేమన్నా. అర్థమవుతుందా? నాకు పోతే మాట్లాడాలా. చాలామంది చాలా బాధల్లో జీవిస్తుంటారు ఇప్పుడు క్రైస్తవులు. నాకు వాడు అడగలేదు, ఆయన పోతే నమస్కారం చేయలే, ఆయన మాట్లాడలే, ఈయన పోతే ఇట్లా ఈడ ముఖం తిప్పుకునే. ఐ డోంట్ నో వాట్ దే ఆర్. వాళ్ళు ఎట్లా పెద్ద గంప ఎత్తుకుని తిరిగినట్లే జీవితంలో. చూసారా, పొద్దున్నే కాయగూరలు ఎత్తుకొని పోతుంటారా కొంతమంది. ఈ మధ్య రారు కదా ఎవరు. పాతకాలంలో గంప ఎత్తుకొని అరుచుకుంటూ పోతాంటారు వాళ్ళు. కొంతమంది క్రైస్తవులు చూసారు, గంప ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు పొద్దున్న సాయంత్రం వరకు. వాడు ఇట్లా, ఆ బ్రదర్ ఇట్లా, ఈ సిస్టర్. హలో,
ఒక్కడే నువ్వు నేను చేయాల్సింది, వీళ్ళంతా వీళ్ళు కాదు పిల్లలు. ఓకే, సో మీకు నాకు ఎప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన సమస్తం చేసేవాడు ఉండాలి. ఓకే, సెకండ్ పాయింట్ ఇది కింగ్డమ్ గురించి. లాస్ట్ దావీదు గురించి మనం చూసుకుందాం. దావీదు రాజ్యం ఎతకడంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ మొత్తంలో. మొదట మొదట దేవుని రాజ్యానికి ప్రయారిటీ ఇవ్వడంలో, ఈరోజు కొద్దిగా చూసుకుందాం, రేపు వారం నుంచి చూసుకుందాం, చాలా బెస్ట్ వ్యక్తి. అందుకే సక్సెస్ఫుల్ వ్యక్తి ఈ వ్యక్తి. ఐ మీన్ లైక్ నాకు చాలా సంతోషం వేస్తుంది ఈ వ్యక్తి జీవితం ఎట్లా ఆరంభమైంది పిల్లరా. గొర్రెల కాపరి కదా, లాస్ట్కి ఎండింగ్ చూసారా మీరు? బైబిల్లో యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధరణ ఉంది, కొత్త నిబంధన పాత నిబంధనలో. ఆమె సాక్షాత్తు నరకాన్ని, సిలువలో ఏం జరుగుతుందో, నరకంలో ఏం జరుగుతుందో సమస్తాన్ని చూసిన వ్యక్తి పిల్లరా. ఎవరు? దావీదు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడు. యెషయా ప్రవక్త ద్వారా దావీదు కీర్తనకారుడు. ఎన్నో రెవల్యూషన్స్ దేవుడు ఇచ్చాడు, ఎందుకంటే తన యొక్క జీవించే విధానం ప్రయారిటీ దేవునికి ఇచ్చేవాడు కదా. ఒక వాక్యం చదువుకుందాం, మొదటి దినవృత్తాంతాలు 29 మొదటి వాక్యం చూడండి, ఇక్కడ రాయబడింది కూడా. చదవండి నాయన. మొదటి దినవృత్తాంతాలు 29:1. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ ఇంగ్లీష్ లో పెట్టినాయన, ఇది తెలుగులో కాకుండా నువ్వు చదువు నాయన. దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా చాలు కేజీవి వర్షన్ అమ్మా, ఇది కేజీవి పెట్టు. ఒక పదము దావీదు వాడతాడు ఇక్కడ. ఏమంటాడు దావీదు అంటే, నేను మందిరం కట్టబోతున్నాను కదా. దావీదు దేవునికి ఎప్పుడు మొదటి స్థానం ఇచ్చేవాడు కదా. అదే మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు స్టార్ట్ చేస్తాం, రేపు వారంలో నుంచి ముగించుకుందాం. ఇక్కడ చూస్తే ఏమంటాడు తెలుసా? దావీదు దేవుడు మందిరం కట్టమన్నాడు. మందిరం కట్టమన్నప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? అక్కడ ఇంగ్లీష్లో మీరు బాగా రాబడి, గ్రేట్ ఫర్ ద ప్యాలెస్ ఈజ్ నాట్ ఫర్ మ్యాన్. దావీదు యొక్క హృదయంలో చూడు, నేనేదో చిన్న చర్చి కడతాను, చిన్న ఏదో గుడిసె కడతాను అనలేదు, కానీ దావీదు అంటాడు ఇక్కడ గ్రేట్, పెద్ద ప్యాలెస్ కడతానంటాడు దేవుని కోసం. ప్యాలెస్ మీరు ఇమాజిన్ చేయగలరు. ప్యాలెస్ అంటే ఏదో ఆసమాసి కాదు పిల్లరా. కారణం ఏమంటే, మీరు చూస్తే మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం మీరు తీకండి, మళ్ళా ముందు దినాలు చూసుకుందాం. ఒకరోజు ఆయన తన యొక్క భవనంలో ఉంటాడు, దేవదారు వృక్షంతో కట్టిన భవనంలో ఉంటాడు. ఉండి ఆ కిటికీలో నుంచి కింద చూసినప్పుడు మందసాన్ని చూశాడు పిల్లరా. ఎక్కడ? డేరాలో. ఆ వ్యక్తి ఆ రోజు పడుకోడు దావీదు. ఆ రోజు చాలా బాధతో నిండి, నేను ఒక గొర్రెల కాపరిని, పేడెత్తేసుకుని బ్రతికేవాడిని, తల్లిదండ్రులు కూడా నన్ను గుర్తుపట్టలేదు, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గుర్తుపట్టలేదు ఆయన. అంటే గుర్తుపట్టలేదు ఇన్ ద సెన్స్ అంత ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు. అట్లా వాడిని నన్ను రాజుగా చేస్తే నేను ఇక్కడున్నా, దేవుడు ఎక్కడున్నాడు? గుడారంలో ఉన్నాడని నాతాను ప్రవక్త దగ్గరికి పోయి బాధపడతాడు. చూడండి ఆయన యొక్క గుండె, చూడండి ఆయన యొక్క ఆలోచించే విధానం చూడండి. అందుకే ఆయన చరిత్రలో ఈరోజు సృష్టిలో ఆయనకు మించిన రాజు లేరు, అంత ప్రేమించబడిన రాజు కూడా ఎవరు లేరు. అందుకే దావీదు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడు దావీదు. ఆ తర్వాత చరిత్ర చదివితే ఈవెన్ యేసు ప్రభు కూడా ఎంత ఇష్టం చూడండి దావీదు పేరు పెట్టుకోవడం. తనతో దావీదు కుమారుడని పిలిపించుకున్నాడు. కారణం ఏమో తెలుసా? దావీదుకుండే గుండె పిల్లరా, ఆ హృదయము. దేవుడు అంటాడు నా హృదయానుసారుడు. ఏంటంటే హృదయానుసారుడు అంటే ఏంటి? నాకు నచ్చింది చేసే వ్యక్తి. నేను ఏదైతే స్వర్గంలో కూర్చొని ఆలోచిస్తానో, ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఈ మనిషి ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తానే, ఆ హృదయం కలిగిన వాడు దావీదు. ఏ హృదయం కలిగిన వాడు? అక్కడ చూస్తే ప్యాలెస్ కట్టాలని. పిల్లరా, ఇది మొదట దేవుణ్ణి వెతకడం అంటే. ఈరోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను, ఇప్పటి నుంచి. అందుకే మీకు నేను చెప్పేది, నా జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి పిల్లరా. అంటే ఏది చేసినా చాలా బెస్ట్ది చేయాల దేవునికి. ఈవెన్ మనం చర్చిలో, నేను అందుకే చాలా వరకు
నాకు ఢిల్లీలో మా పాస్టర్ ఒక మంచి గుణం ఇచ్చాడు నాకు, ఐ మీన్ నేర్పించి పంపించాడు నాకు. ఆయన కూడా అదే చేసేవాడు, ది బెస్ట్ కొనేవాడు ఆయన. అందుకే నేను చాలా ట్రై చేశాను ది బెస్ట్ కొనాలని. మీకు చెప్తున్నా, ది బెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు అనుక్షణం దేవునికి. నువ్వు ది బెస్ట్ ఇచ్చేవాడివి 6:20 కంతా ఇక్కడ ఉంటావు. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు కొట్టే కదరా తెచ్చాడు, ఎందుకంటే నువ్వు 6:40కి వస్తే ది బెస్టా అది? బ్రదర్ అబ్రహాం బ్రదర్, మీరు 10 గంటలకు వస్తే ఆదివారం రోజు అది బెస్టా? ఏంది బెస్ట్ చెప్పండి దేవునికి? ఇడ్లీ సాంబార్ బెస్ట్ అయితే ఎట్లా? నేను చెప్తున్నా మీకు. హలో, మీరు చూసుకుందాము, ఇంకా చాలామంది చదువుకోవాల్సింది రానున్న దినాల్లో. మీరు చాలా బాధపడతారు, ఎందుకు నేను అలా బాధ పెడతాను దేవునికని. నేను చెప్తున్నా మీకు ఈరోజు, ది బెస్ట్ ఇయ్యాల మీరు నేను దేవునికి ఎప్పుడు. అందుకే వీళ్ళకి చెప్తున్నా, క్రిస్మస్ అప్పుడు కూడా కొరియోగ్రఫీ, డ్యాన్స్ ఏది చేసినా ది బెస్ట్గా ఉండవు. ఓకే, ఉన్న దాంట్లో బెస్ట్, అర్థమైందా? మనమే పెద్ద ఆడిటోరియం తీసుకోవాలంటే స్టేడియం నో, మనకు ఉన్న దాంట్లో మనం చేయగలిగింది ది బెస్ట్గా చేయాలి. నేను అందుకే మీకు చెప్తున్నాను కదా, ఏది కొనాలని ది బెస్ట్. అందుకే ఈ చర్చిలో ఏది కొన్నా నేను వాళ్ళకి అడుగుతా, వాళ్ళ ఈ ఎక్విప్మెంట్ అమ్మేటప్పుడు వాళ్ళు అంటారు నాకు, ఈ కీబోర్డ్ కొను బ్రదర్ అంటే, దీనికన్నా టాప్ మోడల్ ఉందా? ఉంది. ఏంది అదే కొంటాం మనము. మీకు చెప్తున్నా, మీకు చాలాసార్లు చెప్పా, ఈ టౌన్లో లేవు. మన దగ్గర ఉండే ఎస్ఎక్స్ ఎవరి దగ్గర లేదు, మన దగ్గర ఉండే మిక్సర్ కూడా ఎవరి దగ్గర లేదు. మీరు చెక్ చేసుకోండి చర్చెస్లో. మన దగ్గర ఉండే, ఇప్పుడు నాకు తెలియదు కానీ మైకుల గురించి, ఈవెన్ ఇప్పుడు కూడా నేను చేంజ్ చేయను. ఆల్రెడీ 2 మైకులు స్పీకర్ మాట్లాడి పెట్టాను నేను. ఈ పాతవి ఇచ్చేసేలా, పాతవి అయిపోయినవి. ఎందుకో తెలుసా? దావీదుని బీట్ చేసే వాళ్ళు మాత్రం ఉండాలి ప్రేర మనము. మీరు ఆలోచించదండి, అంత డబ్బు ఆడొస్తారు. నీ గుండె ఉండాలా, నీ జేబులో డబ్బు పెట్టే బాధ్యత అయింది, నీ బీరువాలో డబ్బు పెట్టే బాధ్యత అయింది. ఆయన కావాల్సింది నీ డబ్బు కాదు, ఆయన కావాల్సింది ఏంది కాదు. నేను చెప్తున్నా నీకు, ఈరోజు నువ్వు 0 అయి ఉండొచ్చు. ఈవెన్ నీకు చెప్తున్నా, నువ్వు చదువుల్లో అతి పెద్ద 0 అయి ఉండొచ్చు. నువ్వు నీ గుండెలో ఆయన ప్రయారిటీ అయిపోతే ది బెస్ట్ చేయాలని ఆయన గురించి నువ్వు ఆలోచిస్తే నీ జీవితమే వేరే ఉంటుందమ్మా. నేను చెప్పలేను, వివరించలేను, వర్ణించలేను. అది మీకు అర్థమవుతుందా? ది బెస్ట్ ఇవ్వాలి మనం. మీరు ఒక ఉదాహరణకి, మీ ఇంటికి రాజు వస్తానాడు అనుకోండి, ఈరోజు అన్నాడు అనుకో, రాజు నేను వస్తానన్నాడు. పోనీ రాజు లేరు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు అనుకోండి, మీ ఇంటికి వస్తానని. ఎవరింటికి వస్తే బాగుంటుంది? అబ్వియస్లీ ఏం చేస్తాం మనం? ఆయన సీఎం వస్తానంటే మూర్తి బెదర్ ఏం చేస్తారు? పెయింట్ వేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం? ఇంటికి ఐ మీన్ మా ఇంటికి వస్తానంట ఆయన, ఫోన్ చేసినాడు, ఇంటికి పెయింట్ వేస్తాం, సోఫా కడతాం, లైక్ కొత్త ప్లేట్లు కొంటాం, కర్టన్లు కొత్త చేస్తామని లేదా? చేస్తాం మనము. ఎందుకంటే మీరు ఆ యొక్క స్టేజ్లో లేరు కాబట్టి మీరు ఊరికే, ఎందుకంటే మీ కళ్ళు కూడా ఊహించారు, చీఫ్ మినిస్టర్ మా ఇంటికి వచ్చింది, మా ఇంటి పక్కనుడే మా ఇంటికి రాడు, అందుకే మీకు చెప్పలేకపోతాను. హలో, నాకు బాగా గుర్తుంది, వీళ్ళకి తెలుసు, మా పాస్టర్ మనోజ్, మా ఢిల్లీలో మా పాస్టర్ ఉండే ఆయన, నాకు బాగా ఈరోజు గుర్తుంది. వాళ్ళ ఇంటికి డాక్టర్ పింటో వస్తానని చెప్పి ఒకరోజు మెసేజ్ పంపించాను. డాక్టర్ పింటో అంటే మీకు తెలుసా ఎవరికన్నా? ఎవరికి తెలియదు, చాలా మిలియనర్ ఆయన. వాళ్ళ రాయన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని దాదాపు 150-160 స్కూల్స్ ఉన్నాయి ప్రపంచంలో, ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ స్కూల్స్లో చర్చలు జరుగుతాయి. మీరు తెలుసా మా పాస్టర్ ఏం చేసినాడు? మొత్తం సోఫా సెట్లు మార్చేసి, ఆయన కోసము కర్టన్స్ మార్పించేసి, ఆయన ఏం తింటాడో కనుక్కొని 5 స్టార్ హోటల్ని తెప్పించాడు. అవి చేస్తాం పిల్లరా, అవి చేయాలి. అదే మీరు ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు కానీ, ఆయన కోసమే అన్ని చేయగలిగితే పిల్లరా, మీ నాతో జీవిస్తాండేది ఎవరు? హలో, సృష్టికర్తకు దేవుడు, సర్వానికి అధిపతి అగు వాడు, సర్వాన్ని సృష్టించిన వాడు మీలో నాలో నివసిస్తాండేది. దావీదుకి ఇది అర్థమైంది. అందుకే దావీదు లైక్ ఎక్కడ ఏది కొదవలేదు పిల్లలు. ఆరంభము అట్లా ఉండింది కానీ ముగింపు మీరు చూస్తే దావీద్ది ఓన్లీ వన్ థింగ్, హీ హ్యాడ్ ఓన్లీ వన్ థింగ్, వన్ హ్యాబిట్. వాట్ ఈస్ దట్? అంటాడు, ప్యాలెస్ కడతా నేను.
చిన్న బంకు మాది ఏదో ఇల్లు కాదు, దేవుని కొరకు ఏం కడతా? ప్యాలెస్ కడతా. పిల్లరా, మీరు బైబిల్ చదివితే తన జీవిత కాలం అంతా మందిరం కట్టేదానికి సమస్తాన్ని సమకూర్చుకుంటూ పోయినాడు అతను. ఓ బంగారు దుమ్ము మాదిరి ఉండింది ఆయన రాజ్యం, ఆయన కాలంలో. ఎవరి కోసం బంగారం తెలుసా? వాళ్ళ భార్య నెక్లెస్ కోసం కాదు. ఎవరి కోసము? దేవుడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడు. ఓకే, దట్స్ వాట్ ద ఫస్ట్ వెతకడం అంటే. ఓకే, ముగించే ముందు జస్ట్ 2 మాటలు చెప్పి ముగిస్తా రాజ్యం గురించి. చాలామంది క్రైస్తవులు ఇది అర్థం చేసుకోలేరా? ఎప్పుడు రాజ్యం ప్రవేశించింది నా జీవితంలో? ఏ రోజు మీరు నేను యేసు క్రీస్తుని ప్రభువుగా స్వీకరించామో ఆ రోజు నువ్వు నేను నూతన మనుషులుగా చేయబడి, నూతన సృష్టిగా చేయబడి ఉన్నాం. అర్థమైందా? యేసు ప్రభు నికోదేమోస్ ఏమన్నాడు? నికోదేమోస్ వచ్చింది ఎందుకు? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా అన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఒకడు క్రొత్తగా ఏ రోజు నువ్వు క్రొత్తగా జన్మించావో ఆ రోజు నీలోకి రాజ్యం ప్రవేశించింది. రాజ్యంతో పాటు ఎవరు ప్రవేశించారు? రాజు ప్రవేశించాడు. అందుకే కేవలం యేసు ప్రభుని రక్షణతో ఆపకండి. రక్షణ ఓకే, రక్షించాడు. ఆయన రక్తంతో కడగబడ్డం ద్వారానే మనము పరిశుద్ధ స్థలంగా మార్చబడ్డాము. రాజ్యానికి ద్వారం తెరవబడింది మన జీవితం. రాజ్యం మనలో ఉంది, రాజు మనలో ఉన్నాడు ఇప్పుడు. అర్థమైందా? అందుకే మనం దేవుని ఆలయమే ఉన్నాం. ఓకే, ఇప్పుడు నేను జాగ్రత్తగా, రాజ్యం లోపల ఉంది, రాజు లోపల ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ రాజు పని చేసే విధానం ఏంటి? ఓకే, రేపు వారం నుంచి చూసుకుందాం, కానీ కొద్దిగా చెప్పని నేను. ఈ రాజ్యం పనిచేసే విధానం ఏంటి? ఈ రాజు పనిచేసే విధానం, ఈ రాజ్యం పనిచేసే విధానం. అందుకంటే నేను చెప్పాలని చెప్తున్నాను, నాకు లేట్ అవుతున్నా కూడా, ఎందుకంటే ఆ వారం వరకు మీరు దీంట్లో ఆనందించాలని. ఈ రాజ్యం పనిచేసే విధానము చెప్పాలా? మాట ద్వారా. ఎక్లియాస్ ఏమంటారు తెలుగులో? ప్రసంగి 8:3 చదవండి. 8:4 చదవండి. ప్రసంగి 8:4 ముగిస్తాను, తొందరగా చెప్పి పంపిస్తాను మీకు. 8:4 చదువు. నేను ఇంగ్లీష్లో పెట్టాను, తెలుగులో ఎవరైనా చదివేసి. 8:4 రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయి పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? జాగ్రత్తగా వింటున్నారా? ఏం రాయబడింది పిల్లరాడా? రాజు ఇంగ్లీష్లో చూసి చాలా బాగా, వేర్ ద వర్డ్ ఆఫ్ కింగ్ ఈస్ దేర్ ఈస్ పవర్. రాజు నా జీవితంలో ఏది చేయాలన్నా ఈ రాజు పని చేసే విధానం ఏంటంటే మాట ద్వారా. ఏం ద్వారా? మాట ద్వారా. జాగ్రత్తగా వినండి. ఈ రాజు సమస్తాన్ని సృష్టించింది ఎలా అంటే మాట ద్వారా. తెలుసు కదా మీకు నాకు? సమస్తము సృష్టించబడింది ఏదాని ద్వారా? బైబిల్లో రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చూసుకుంటే, సమస్తము వాక్యము ద్వారా సృష్టించబడెను. సమస్తము ఈ సృష్టిలో వచ్చినది మాట ద్వారా. ఓకే, ఈరోజు ఈ రాజు మీ జీవితంలో ఏది చేయాలన్నా ఈ రాజు పనిచేసే విధానం ఏంటి? మాట ద్వారా. ఈ రాజు ఏమంటాడంటే, నీ లోపల కూర్చున్న రాజు, నీ లోపల ఉన్న రాజ్యానికి రాజైన యేసు రాజు ఏమంటాడంటే, నీతో నాతో సింహములకు లేమి కలుగును కానీ నీతిమంతులకు ఏ లేమి. ఈ రాజు యొక్క మాట ఇది. ఈ రాజు ఏమంటాడంటే, కీర్తన 84:11 ఎవరైనా చదవండి. 84:10 నాకు వర్డింగ్ గుర్తురాను తెలుగులో. చదవండి ఏమంటాడు చూడండి. 84:11 మంచి మాట అంటాడు. తెలుగులో చదివేశాను. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు యథార్థంగా ప్రవర్తించు వారికి. రాజు ఏమంటాడంటే, యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలు కొదవ ఉండదు.
ఈ రాజు ఏమంటాడంటే సింహములకు లేమి కలుగును కానీ నీతిమంతులకు లేమి ఉండదు. ఈ రాజు ఏమంటాడంటే యేసయ్య తిన్న దెబ్బల చేత నీకు స్వస్థత లభించింది. ఈ రాజు ఏమంటాడంటే నా యొక్క స్వర్గం నుంచి నీ ప్రతి అవసరత నేను తీరుస్తానంటాడు. ఈ రాజు ఏమంటాడంటే నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు. ఈ రాజ్యము మాటల రాజ్యం పులరా. ఈ రాజు పనిచేసే విధానం మాటల ద్వారా. ఈ రాజు నీ జీవితంలో ఏది ఇయ్యాలన్నా మాట ద్వారానే ఇస్తాడు. ఎలా ఇను ముగించే ముందు ఆయన ఏ మాట నీకు చెప్తున్నాడో ఆ మాటను తీసుకొని నువ్వు ఈ భూమి మీద ఆ మాట మీద నిలబడినప్పుడు ఈ రాజు నీ జీవితంలో కావాల్సినవన్నీ సప్లై చేస్తాడు. ఇది ఈ రాజ్యము, ఈ రాజు పనిచేసే విధానం. అందుకే మొదటి స్థానం ఎవరికి వెళ్ళా? మీరు నేను ఆయన రాజ్యానికి, ఆయన రాజ్యంలో ఆయన మాట్లాడిన మాటలకు పిల్లరా. అందుకే యేసుప్రభు అన్నాడు అక్కడ, పాతాళము నీ జీవితంలో పని చేయకుండా ఉండాలి అంటే నువ్వు నేను ఏ దాని మీద నిలబడాలా? వాక్యం మీద. యేసు ప్రభు అనే ఈ రాజు, నా రాజు, నా దేవుడు, నా జీవితంలో ఏది రిలీజ్ చేయాలన్నా నువ్వు ఆయన వాక్యం మీద నిలబడినప్పుడే ఆయన చేతి నుంచి నువ్వు ప్రతిదీ తీసుకుంటావు. అందుకే మీరు నేను ఆ బండ మీద ఇల్లు కట్టడం అంటే, బండ మీద నా యొక్క సంఘాన్ని కట్టడం అంటే, ఎప్పుడైతే ఆయన మాట్లాడే ప్రతి వాక్యాన్ని తీసుకొని నువ్వు నిలబడతావో ఇది నా జీవితం అని జాగ్రత్తగా వినంటారా. ఆ వాక్యం నీలో సంపూర్ణం కావడానికి వారం పట్టచ్చు, నెల పట్టచ్చు. నేను మాటికి నా ప్రీచింగ్లో మీరు వింటానే ఉంటారు ఈ పదాలు. వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. నిరుత్సాహం మాత్రం మనం పడకూడదు. ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. యాక్చువల్ చెప్పాలని నెరవేర్చబడింది ఎక్కడ? ఆత్మీయ లోకంలో. 1:3 ప్రకారము, 4 ప్రకారము సృష్టి పునాది వేయబడక ముందే ఆత్మీయ లోకంలో మనకి ఇవ్వబడింది. సింపుల్గా నేను చెప్తున్నాను మీకు, రాజ్యము, రాజు మనలో ఉన్నారు. మీరు నేను ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, నా పిల్లలు, నా భర్త, నా పిల్లల ఆరోగ్యము, నా పిల్లల చదువులు, ఉద్యోగాలు, వివాహాలు అని చింతించద్దండి. నువ్వు చేయాల్సిందేమో తెలుసా? ఈ రాజు నీ జీవితంలో పనిచేయాలంటే వాక్యం తీసుకొని నువ్వు వాక్యాన్ని విడుదల చేసినప్పుడు ఆ రాజు, సింహాసనాసన రాజు అక్కడ ఆయన ఏమంటాడంటే, నా వాక్యం మీద నువ్వు నిలబడ్డావు కాబట్టి ఆ వాక్య ప్రకారము నీకు జరుగును గాక అంటాడు. ఆ వాక్యాన్ని నువ్వు నిలబడినప్పుడు ఈ రాజ్యమును అనుక్షణం అనుభవిస్తావు. అదే విధంగానే నువ్వు ఏది కూడా కొదవ లేకుండా ఈ సృష్టిలో జీవించవచ్చు. ఎంత ఈజీ రాజ్యం చూడండి, ఎంత సింపుల్ రాజ్యం చూసారా? ఇదే ఇక రాజ్యంలో పనిచేసే విధానం. నెక్స్ట్ వీక్ నుంచి మీరు నేను దీన్ని ముందుకు తీసుకెళ్తాం. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా వచ్చి వినండి. పేరేంటమ్మా? ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంది. తండ్రి, నీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తు నామములో నైనా ఇక సాయంకాల బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలతో నువ్వు రాజ్యం గురించి, లాస్ ఆఫ్ ఇంక్రీజ్ గురించి మాట్లాడుతున్నారు. నైనా మేము విన్నాం. నైనా రాజు ఎలా పనిచేస్తాడు, రాజ్యం ఎలా పనిచేస్తుంది విన్నాం. నెక్స్ట్ వీక్ కలుసుకునేంత వరకు ఈ బిడ్డలకి ఒక జ్ఞానం ఇవ్వండి. వాక్యం మీద నిలబడాలా. వాక్యం మీద మేము నిలబడినప్పుడు యేసు ప్రభు, యేసు ప్రభు మా జీవితంలో అవి నెరవేరుస్తాడు. ముఖ్యంగా తండ్రి, తిరిగి వెళ్తుండగా ప్రయాణం మీరే తోడుగా తీసుకెళ్ళమని యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా,